చూడు సామాన్య కూడా డాన్స్ చేస్తుంది చూడు నిద్రపోకు ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే ఊర్వశీ రంభ మేనక అంతా అచ్చం ఈ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా ఏంటమ్మా సామాన్య డాన్స్ ఇట్ట ఇట్ట అంటావే చిన్నత్తు చూడు ఎంత బాగా చేసిందో ఆ వయసులో కూడా ఆవిడ డాన్స్ ఎక్కడ చేస్తుంది నన్ను తోసేస్తుంది. ఇదో రకం డాన్స్ ఏ నీకు రాదా ఇది నాకు రాదు. అమ్మా సామాన్య అయితే నువ్వు ఓడిపోయినట్టేనా అదేం లేదు. నాకు కొంచెం దాహం వేస్తుంది రాజీ ఆంటీ, వాటర్ తాగొస్తాను. చెయ్యమ్మా నేను మళ్ళీ వస్తాను. అయ్యయ్యో. ఎలా అయితేనే సామాన్యుని నీ డాన్స్ తో నీళ్లు తాగించడానికి పంపించావు. అయ్యో నిద్రపోకమ్మా. అదిగో పెద్దమ్మ డాన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను అయ్యో చెయ్యమ్మా తొందరగా చెయ్యి. అమ్మ శ్యామ్ అగో పెద్ద డాన్స్ చేస్తుంది చూడు. శ్యామ్ చూడు 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 చూడు. అదిగో పెద్దమ్మ డాన్స్ మొదలు పెడుతుంది. కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ నిలువెల్లా తిరబూసే నవ యవ్వనాల కొమ్మ కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు సూర్య? నన్ను నన్ను దాని ముందు డాన్స్ చేస్తాడా? అసలు కోపం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. గుండె మండిపోతుంది, కడుపు రగిలిపోతుంది. నేను దాని ముందు ఏం డాడ్? ఏంటి బేబీ అంత చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా అయినా ఉన్నాను, పోలేదు, సంతోషించు. చిరాగ్గా ఉన్నావా? వాట్ హ్యాపెన్ బేబీ? ఇంకే ఉంది డాడ్, అంతా మనకి రివర్స్ గానే జరుగుతుంది. పాముతో కాటేయించి దాన్ని పోగొడతామనుకుంటే అది దాని ఫ్రెండ్స్ ఆయనతో బతికేసింది. బతుకుతుందని పున్నాగా బాల వస్తారని నాకు తెలియదు కదా బేబీ. ఊహకందంది మన కళ్ళ ముందే జరుగుతుంటే ఏం చేస్తాం బేబీ? ఇట్స్ ఓకే, నథింగ్ టు వరీ. నువ్వు బానే చెప్తావు డాడ్, ఇక్కడ ఉంటుంది నేను. వరీ అవ్వకుండా ఎలా ఉండగలను? ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఏమైంది బేబీ? ఏమైందా? అది ఈ రోజు రాత్రి అంతా పడుకోకూడదని పున్నాగా చెప్పింది కదా. ఆ మాటనే తూచా తప్పకుండా పాటించడం కోసం సూర్య సమంతని నిద్రపోకుండా చేసి ప్రోగ్రాం పెట్టాడు. ప్రోగ్రామా? అందరితో పాటు నన్ను కూడా ఫోన్లు చేసి దాని ముందు మ్యూజికల్ నైట్ పెట్టి రికార్డింగ్ డాన్స్ చేయించాడు. అవునా? డిడ్ యు డు దట్? చెయ్యక చేస్తానా? చెప్పింది సూర్య కదా, సూర్య కోసం తప్పలేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, నన్ను దాని ముందు సూర్య డాన్స్ చేయించడం ఏంటి? అదేమో పెద్ద మహారాణిలా కూర్చొని వెటకారంగా నవ్వులు. దాని చూపులకు అక్కడే దాని పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. చంపేయకపోయావా బేబీ? ఏంటి డాడ్ నువ్వు కూడా? నేనేదో కోపంలో అంటే? కోపంతో ఏది అనకూడదు, ఏమీ చేయకూడదు బేబీ. ఆలోచనతో అడుగు ముందుకు వేయాలి. శత్రువు మరో అడుగు వేయకుండా మనం చెయ్యాలి. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు డాడ్. అవకాశం సమంత నిద్ర రూపంలో మన దగ్గర పెట్టుకుని ఏం చేయాలో అర్థం కావటం లేదంటావేంటి బేబీ? డాడ్, నేనున్న మూడ్లో నాకేమీ అర్థం కావడం లేదు. నీకేం అర్థమైందో చెప్పు, చేస్తాను. షూర్, తప్పకుండా చెప్తాను.
జాగ్రత్తగా విను. చెప్పు డాడ్. ఇది ప్లాన్. అద్దరింది డాడ్. నీ డాడ్ దగ్గర ఉండేవన్నీ అదిరిపోయే ప్లాన్సే బేబీ. ఎస్ డాడ్. కానీ కానీ అనేది ఏది ఉండదు బేబీ. ఏదో ఒకసారి సమంత తప్పించుకున్నంత మాత్రాన ప్రతిసారి తప్పించుకోవడం కుదరదు. ఈసారి అస్సలు తప్పించుకోలేదు. నీ చేతికి మట్టి అంటకుండా సమంత మట్టిలో కలిసిపోవడం ఖాయం. తన అనుకునేవాడు సమంతను కాపాడడం ఎవ్వరి తరం కాదు. షూర్. ఓకే డాడ్. కాకపోతే జయంతి అంటే ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నాను. బేబీ, చెప్పే విధంగా చెప్తే ఎవరైనా వింటారు. ఎందుకు వినరు? ఆ కోణం నుంచి ఆలోచించు. మసిపూసి మారేడుగా చెయ్యడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు బేబీ? నా బేబీ మీద నాకు నమ్మకం ఉంది. నీ డాడీ మీద నీకు నమ్మకం లేదా? ఉంది డాడ్. మరింకే, ప్రొసీడ్. రేపటి సూర్యోదయం సమంత చూడకూడదు. చూడదు, చూడనివ్వను. ఆల్ ది బెస్ట్ బేబీ. బాయ్. ఉంటాను. జాగ్రత్త. బాయ్. సమంత, జయంతి ఆంటీ, జయంతి ఆంటీ. ఏం జరిగింది సామాన్య? ఇంకేం జరగాలి జయంతి ఆంటీ? జరగకూడదు జరిగి జరగరాంది జరిగిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం జరుగుతుందమ్మా? అక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ లేక సమంత సూర్యని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతుంది. అది చచ్చిపోతుందన్న బిల్డప్ ఇచ్చి పున్నాక చెప్పిన జాగ్రత్తలు సూర్య చేత చేయించేసుకుంటుంది. ఆ విషయం సూర్యకు అర్థం కాక అది ఎక్కడ పడుకొని పోతుందన్న భయంతో అందరి చేత డాన్సులు చేయిస్తూ సమంత నిద్రపోకుండా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆఖరికి నా చేత కూడా దాని ముందు డాన్స్ చేయించాడు. అవునా? అవును జయంతి ఆంటీ. ఈ విషయంలో నేను మాత్రం ఏం చేయగలను సామాన్య? అదేంటి జయంతి ఆంటీ, మీరు కూడా అలా అంటారు? పడుకుంటే శామ్కి ప్రాణహాని ఉందని తెలిసి ఏం మాట్లాడగలను? సూర్య కూడా శామ్ సొంతమని కాకుండా సాటి మనిషి అని ఆలోచించి డాన్సులు చేస్తున్నాడేమో. అలా చేయించేలా సమంత ట్రిక్స్ ప్లే చేస్తుంది. అది మీకు అర్థం కావడం లేదు జయంతి ఆంటీ. అవునా సామాన్య? అవును జయంతి ఆంటీ. నిజంగా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నేను మాత్రం సాయం చేయకుండా ఉండగలనా? అది శత్రువు అయినా సరే ఊరుకుంటానా? కానీ అక్కడ జరుగుతున్న తంతు నిజం కాదు, అబద్ధం. సమంత ఆడుతున్న నాటకం అదంతా. నాటకమా? కాకపోతే ఏంటి జయంతి ఆంటీ, విషయం అంతా తీసేసిన తర్వాత కూడా సమంతకి ఇంకా డేంజర్ ఏముంటుంది? ఉంటుంది సామాన్య. చిన్నప్పుడు నా స్నేహితురాలి కూడా పాము కరిస్తే డాక్టర్ వచ్చి విషాన్ని తీసేసి ఆ రాత్రంతా పడుకోనివ్వద్దని చెప్పాడు. నేను కూడా ఆ రాత్రి దాని దగ్గరే ఉండి అంత్యాక్షరి పెట్టి తెల్లారేదాకా పాటలు పాడుతూ కూర్చున్నాను. అది నిజమే సామాన్య, నాటకం కాదు. అబ్బా, అది నిజమే అయ్యుండొచ్చు జయంతి ఆంటీ. సమంతది మాత్రం 100% పాళ్ళు నాటకమే. అయినా ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే, అంత పవర్స్ ఉన్న పున్నాగకి, ఆ వచ్చిన పిల్లకి, నిద్రపోయిన సమంతకి ఏం కాకుండా చేయగల శక్తి వాళ్ళకుండదా చెప్పండి? అయినా ఒక్క రాత్రిని తప్పించలేరా? మానవ మాతృలు అయ్యుండి భక్తితో ప్రాణాలు కాపాడమే పెద్ద విషయం సామాన్య. ఎవరు చేయలేంది వాళ్ళు చేశారు కదా, మనం చెయ్యాల్సింది చేయకపోతే ఎలా? ఈ ఒక్క రాత్రే కదా, ఓపిక పట్టమ్మా. అప్పుడు మనకి ఏ పాపము ఉండదు. వా, మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మీరు ఆలోచిస్తున్నంత మంచిగా సమంత ఆలోచించదు. ఆ విషయం మీకు తెలిసి ఇలా మాట్లాడితే ఇంక నేనేం చెప్పను ఆంటీ? అది కాదు సామాన్య. జయంతి ఆంటీ, ఈ రాత్రి సమంత అనుకున్నట్టు జరిగితే ఇక మనం అనుకున్నది ఏది జరగదు. ఎందుకు కాదు సామాన్య? ఎలా అవుతుంది? అసలు ఎలా అవుతుందంటీ? మీరు అసలు విషయాన్ని గ్రహించడం లేదు. పున్నాగా సమంత ఫ్రెండ్స్ అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. సమంతకి పున్నాగ ఫ్రెండ్ కాబట్టి పున్నాగతో తనకి ప్రమాదం లేకపోయినా ఉందని పున్నాగతో మనకి చెప్పించింది. నిజంగా సమంతకి ప్రమాదం ఉండుంటే ఇంకో పాట పాడేసి ఆ ప్రమాదాన్ని తప్పించేవాళ్ళు కదా.
నిజం జయంతి అంటే లేని ప్రమాదాన్ని ఉందని చెప్పిస్తే శామ్కి కలిగే లాభమేంటి సామాన్య? ఎందుకు లాభం లేదంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అర్ధరాత్రి అయితే గుర్రు పెట్టి నిద్రపోతారు. సూర్య ఒక్కడే కదా, తను పడుకోకుండా దానికి కాపలా ఉండగలడు. అప్పుడు అక్కడ ఏమీ జరగకపోయినా నా జీవితం నాశనం అయిపోయిందని డ్రామా ఆడొచ్చు కదా. అప్పుడు గ్రాండ్ మా గాని, మీరు గాని, నేను గాని దానికి న్యాయం చేయడం తప్ప ఇంకేం చేయగలం? అప్పుడు అన్యాయం అయిపోయింది నేనే కదా. నీకు అన్యాయం జరగడానికి వీల్లేదు సామాన్య, వీల్లేదు. అమ్మ శామ్, అందరిలో సింపతి కొట్టేసి నా కొడుకునే లాగేద్దామనుకుంటున్నావా? అనుకుంటుంది జయంతి అంటే. నేను ఈ విధంగా ఆలోచించనే లేదమ్మా. నేను ఆలోచించాను కాబట్టే జాగ్రత్త పడదా అంటున్నాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? నిజమే. ఏం చేద్దామంటావు సామాన్య? పెద్దవారు, దీని గురించి అన్నీ తెలిసిన వారు, మీరే ఏదో ఒకటి చేసి సూర్యని అక్కడ ఉండకుండా చేయాలి. ఏం చేయను సామాన్య? ఇప్పుడు ఏం చెప్పినా దాని నాటకం వాడికి తెలియదు కాబట్టి నన్ను తప్పుగానే అనుకుంటాడు. అది నిజమే జయంతి అంటే. సూర్యని అదంతగా మాయ చేసి మోసం చేస్తుంది. కానీ దాని మోసంలో సూర్యని మాత్రం పడనివ్వకూడదు. ఏం చేయాలమ్మా? అదే ఆలోచిస్తున్నానంటే. ఆలోచించమ్మా, బాగా ఆలోచించి మంచి ఐడియా చెప్పు. ఆ, జయంతి అంటే ఇలా చేస్తే ఎలా సామాన్య? మీ కాలు విరిగిపోతే సూర్య వస్తాడు కదా. అంటే ఇప్పుడు నా కాలు విరిచేసుకోవాలా? భయపడకండి జయంతి అంటే, మీ కాలు విరగదు. విరిగినట్టు నటిస్తారు. నాకు తెలుసు మీకు ఇలాంటివన్నీ నాలాగే నచ్చవు. దేన్నైనా సక్రమ మార్గంలోనే నాలాగే మీరు సాధించాలనుకుంటారు. కానీ ఆపోజిట్లో ఉన్నది రాంగ్ రూట్లో నీచంగా ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి మనం కూడా అలా ఆలోచించడంలో తప్పు లేదనిపిస్తుంది జయంతి అంటే. అప్పుడు సూర్య కూడా మిమ్మల్ని తప్పుగా అనుకోడు. సమంత కూడా సూర్యని ఆపలేదు. తల్లి సెంటిమెంట్కి అదెలా అడ్డుపడగలదు? జయంతి అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. తప్పేం లేదు. మనకున్న ఈ కొద్ది సమయంలో ఇది తప్పదు. ఏమంటారు జయంతి అంటే? సరే సామాన్య, నువ్వు చెప్పినట్టు చేస్తాను. థ్యాంక్స్ జయంతి అంటే. తొందరగా నా బాధను అర్థం చేసుకున్నారు. నిన్ను కాకపోతే ఇంకెవరిని అర్థం చేసుకుంటానమ్మా? ఆ శామ్ పున్నాగుతో కలిసి పన్నిన పన్నాగాన్ని చెడగొట్టడానికి నేను రెడీ. అమ్మో, నా కాలు విరిగిపోయింది. అమ్మో, అమ్మా, నొప్పి. అబ్బాబా, అయ్యో. సూపర్ జయంతి అంటే, సూపర్. మీరు ఇలాగే యాక్ట్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి సూర్యని తీసుకొస్తాను. అమ్మో, నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. తొందరగా వెళ్ళి నా కొడుకు తీసుకురమ్మా. వెళ్ళమ్మా. అబ్బా, అమ్మా, బాబాయ్ నొప్పి. శామ్, నిద్రపోకు శామ్. సాము, అదిగో చూడు, చూడు మళ్ళీ డాన్స్ చేస్తారు. శామ్, మావయ్య లేపండి, లేపండి. శామ్, అమ్మ శామ్, డాన్స్ చూడు, ఇది డాన్స్ చూడు. చిన్నాడమ్మా. నేనా? అయ్యో, వెయ్యండమ్మా. నేనా? శామ్, అదిగో శామ్, అదిగో అరే చూడు, మావా ఎక్ పెగలా చిన్నాడమ్మ డాన్స్ చేస్తుంది చూడు. మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి బే? డాన్స్ చేస్తుంది. ఇటురా చూడు. శామ్, ఇదిగో ఇదిగో బాసు, మెల్లమెల్ల మెరిసే గ్లాసు, అందులో చూడు 60 శామ్. ml, రెండే ఐస్ క్యూబ్, వేసే సోడా వేసుకో, శాము, లేదంటే డాన్స్ చేస్తున్నావమ్మా? నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు తిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. నా చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే. అరే మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. సామిరంగా బాగుంది, పిచ్చ పిచ్చగా నచ్చింది, గిరగిర తిరిగింది, భూమి కిందకి జారింది. నల్లనివన్నీ నీళ్ళనుకున్నా, తెల్లనివన్నీ పాలనుకున్నా, మధ్యలో ఇంకోటి ఉందని తెలిసి
శామ్ ప్లీజ్ శామ్ శామ్ నా వల్ల కావడం లేదు బావా. నేను ఎంత ట్రై చేస్తున్నా నిద్ర ఆపుకోలేకపోతున్నాను. నాకు తెలుస్తుంది బావా, నేను ఇంకా బతకనని నాకు అర్థమైంది. అలా మాట్లాడకు శామ్, ప్లీజ్ కళ్ళు తెరువు. శామ్ కళ్ళు మూయకు శామ్. శామ్ నా వల్ల కావడం లేదు బావా. నేను ఎంత ట్రై చేసినా నిద్ర ఆపుకోలేకపోతున్నాను. శామ్ నాకు తెలుస్తుంది బావా, నేను బతకనని నాకు అర్థమైపోతుంది. అలా మాట్లాడకు శామ్. నీకేం కాదు, నీకు నేనున్నాను, నువ్వు బతుకుతావు, బతకాలి. లేదు బావా, నా చావు నాకు కనబడుతుంది. మొత్తం నా కళ్ళని మూసేస్తుంది. శామ్ నాకమ్మ విషయం నుంచి నేను అక్కడ తప్పించుకున్నా ఆ పవన్ నా ఫేట్ ని మార్చలేదని నాకు అర్థమవుతుంది. శామ్ నువ్వు బతకాలి శామ్, నువ్వు నా కోసం బతకాలి. నీకేం కాదు. ఈ జన్మకి అది కుదరదేమో బావా. వచ్చే జన్మకైనా మనం భార్య భర్తలుగా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. అదే నా కోరిక. నీ కోరిక ఈ జన్మలో కూడా తీరుతుంది. నువ్వు బతుకుతావు శామ్, నీకేం కాదు. నాకు ఆ నమ్మకం రావట్లేదు బావా. ప్లీజ్ శామ్, నువ్వు లేకపోతే నేనుండను. కడతారు నిద్ర నాపుకో. నువ్వు చనిపోకూడదు, నువ్వు బతకాలి, బతకాలి. శామ్ శామ్ కళ్ళు తెరువు, కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. శామ్ శామ్ కళ్ళు తెరువు. శామ్ అమ్మా శామ్, అమ్మా. శామ్ 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 కళ్ళు తెరువు. శామ్ 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 కళ్ళు తెరువు, కళ్ళు మూయకు. శామ్ 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 కళ్ళు తెరువు. శామ్ సూర్య, శామ్ కళ్ళు తెరువు. సూర్య! శామ్ సూర్య! కళ్ళు మూయకు. జయంతి అంటే కాలు విరిగిపోయింది సూర్య. పెయిన్ తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. నిన్నే కలవరేస్తున్నారు. తొందరగా రా. కాలు విరిగిపోవడం ఏంటి? ఎలా జరిగిందమ్మా? అసలు ఎలా జరిగిందో నాకు తెలీదు రాజా ఆంటీ. జయంతి ఆంటీ అరుపులు విని ఆంటీ గదిలోకి వెళ్ళి చూశాను. కింద పడిపోయి కాలు పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్నారు. అయ్యో, ఆంటీ కాలికి ఏమైందోనని నాకు చాలా కంగారుగా ఉంది. పద సూర్య, వెళ్దాం. సూర్య పద సూర్య. సమంతకేం కాదు సూర్య, వీళ్ళందరూ ఉన్నారు కదా, చూసుకుంటారు. నువ్వు రా. నిన్ను కన్న తల్లి అక్కడ నొప్పితో బాధపడుతున్నారు. ఆవిడ నిన్నే పిలుస్తున్నారు. పద సూర్య. వెళ్ళరా సూర్య, మేమున్నాగా, వెళ్ళు. సూర్య వెళ్ళరా. మళ్ళీ మీ అమ్మకి ఏదైనా అయిందంటే అదో తంట. అసలే రోజులు బాగోలేదు. వెళ్ళు, మేము చూసుకుంటాం కదా శామ్ని. నువ్వు వెళ్ళు. శామ్ నేను ఇప్పుడే వస్తాను, నువ్వు నిద్రపో, కళ్ళు తెరిచే ఉండు. ఓకే, జాగ్రత్త. ఇక నీ చావు ఖాయం.